దేవుని వాక్యంలో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము. దేవుని వాక్యములో నుండి మార్కు సువార్త 7వ అధ్యాయము 32వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. అప్పుడు వారు చెవుడు గల నత్తివాని ఒకరిని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యి ఉంచుమని ఆయనను వేడుకొనిరి. సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్మివేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పు విడిచి ఎఫ్ఫతా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరువబడమని అర్థము. అంతట వాని చెవులు తెరువబడెను. వాని నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. చాలండి. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ మనం చూసినటువంటి దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దెకపలి ప్రాంతాల మీదుగా గలిలయ సముద్రం దగ్గరకు వచ్చారు. ఆ సమయంలో అక్కడున్న జన సమూహము చెవుడు కలిగిన నత్తివాణిని ఒకరిని ఆయన దగ్గరకు తోడుకొని వచ్చారు. తోడుకొని వచ్చి వారు అడిగిన విన్నపం ఏంటంటే, వాని మీద నీ చెయ్యి ఉంచుము అని ఆయన్ను వేడుకున్నారు. ప్రియులరా, నిజముగా దేవుని అవసరత గుర్తెరగగలిగిన హృదయం ఉంటే అంత భాగ్యం. యేసు ప్రభువే నన్ను విమోచించగలిగిన వాడు అని అర్థం చేసుకోగలగటం ఎంత భాగ్యం. మా సమస్యకు పరిష్కారం యేసు ప్రభువారే అని అర్థం చేసుకోవటం ఎంత భాగ్యం. ఈ దినాలలో తమ సమస్య ఎక్కడ పరిష్కారం అవుతుందో తెలియక అనేక మంది వెరీ సింపుల్ ఈ జీవితాన్ని ముగించుకుంటున్న సింపుల్గా ఒక లైన్ లెటర్ రాయటం లేదా ఒక సెల్ఫీ వీడియో పెట్టడం, అదే తమ సమస్యకు పరిష్కారం అనుకుంటున్నారు. కానీ ఇవి అసంపూర్ణమైన పరిష్కారాలు. ఖచ్చితంగా మన సమస్య పరిష్కరింపబడాలి అంటే ఒక ఆయన ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళితే ఆ సమస్య ఏదైనా సరే ఆయన పరిష్కరించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు, అర్థము చేసుకోగలిగిన దేవుడు, హృదయమున్న దేవుడు, హృదయములో ఉన్న వేదన బాధ తొంగి చూసి పరిష్కరించగలిగిన దేవుడు. ఆ స్థానమును ఆయన తీసుకొని ఆ స్థానములో ఒక మానవుడు ఏ బాధ పడుతున్నాడో, ఏ విషయంలో స్ట్రగుల్ అవుతున్నాడో ఆ స్థానములోనికి ఆయన వెళ్ళి, ప్రియులరా, ఆ బాధను ఆయన పొంది అది అర్థం చేసుకొని ఆ మనిషికి సహాయము చేయగలిగిన అద్భుతమైనటువంటి కృప కేవలం యేసు ప్రభు వారిలో మాత్రమే ఉన్నది. ప్రియులరా, నిజంగా యేసు ప్రభు చేయి పెట్టాలి అని ఆయన దగ్గరకు తీసుకొని రావటం, పరిశుద్ధ గ్రంథంలో కొన్ని సన్నివేశాలు బహు దీవెనకరంగా ఉంటాయి. ఒక సమయంలో యేసు ప్రభు వారు ఒక ఇంటిలో ఉన్నారు అన్న మాట తెలిసినప్పుడు ఒక పక్షవాయువు కలిగిన వ్యక్తిని నలుగురు తీసుకొని వచ్చి ఆ ఇంటి కప్పు ఇప్పదీసి ఆ ఇంటిలో అతనిని దించి, ప్రియులరా, దేవుడి చెయ్యి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి మీదకి రావాలి అని కోరుకున్నారు. ఎంత భాగ్యం. అంతేకాదు, కొంతమంది తల్లిదండ్రులు తమ చిన్న బిడ్డలను యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొని వచ్చి, అయ్యా నీ చేతులు మా బిడ్డల మీద ఉంచయ్యా. ప్రియులరా, ఆ చేతులు పరిశుద్ధమైన చేతులు, ఆ చేతులు ప్రేమ కలిగిన చేతులు, ఆ చేతులు క్షమించే హస్తములు, ఆ చేతులు దీవించే హస్తములు,
ఆ చేతులు నీ కొరకు నా కొరకు మేకులు కొట్టబడిన హస్తములు. ఆ హస్తములు మన బిడ్డల మీదకి వస్తే, ఆ హస్తములు ప్రియులరా మన జీవితాల మీదకి వస్తే ఎంత దీవెన. అందుకే ప్రియులరా ఇక్కడ కొంతమంది చెవుడు కలిగినటువంటి నత్తి వ్యక్తిని యేసు ప్రభు వారి దగ్గరకు తీసుకొని వచ్చారు. ప్రియులరా తీసుకొని వచ్చి వాని మీద నీ చేయి ఉంచమని ఆయనను వేడుకున్నారు. ప్రియులరా ఎప్పుడైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నా ఇంటిలో ఈ సమస్య ఉన్నదయ్యా, ఇదిగో మా గృహములో ఉన్నటువంటి కొరత ఇదయ్యా, కష్టం ఇదయ్యా, కన్నీరు ఇదయ్యా, ఈ వ్యక్తితో సమస్య ఉన్నదయ్యా, ఈ బిడ్డతో సమస్య ఉన్నదయ్యా అని ప్రభు దగ్గరకు తీసుకొని వచ్చి ప్రభు చేయి ఆ బిడ్డల మీద, ఆ సమస్య మీద దేవుడు తన చేయి పెట్టాలి అనే గ్రహింపు మనం కలిగి జీవించగలుగుతున్నామా? ప్రియులరా సరే, ఇక్కడ జరిగిన సన్నివేశం, యేసు ప్రభువారు ఏం చేశారంట, ఆ వ్యక్తిని ఖచ్చితంగా ప్రియులరా వారు వేడుకున్నట్లుగానే యేసు ప్రభువారు సమూహములో నుండి ఆయన వానిని ఏకాంతముగా తోడుకొని పోయి, ప్రియులరా ఈ వ్యక్తి బాగుపడాలి అంటే యేసు ప్రభువారు ఈ వ్యక్తితో ఏకాంతముగా ఆయన మాట్లాడవలసిన అవసరం ఉన్నది. ప్రియులరా యేసు ప్రభువారు వ్యక్తిగతముగా ఇతనిని దర్శించవలసిన అవసరత ఉన్నది. ఈ దినాలలో దేవుడు మనందరినీ కూడా వ్యక్తిగతంగా కలుసుకోవాలి అని ఆశపడుతున్న దేవుడు. దేవుడు నీతో నిజంగా ప్రియులరా ఈ లోకములో నీతో కోట్ల మంది ప్రజలు ఉండొచ్చు, ఎంతోమంది జన సమూహం ఉండొచ్చు, కానీ నువ్వు వ్యక్తిగతముగా యేసు ప్రభువుని ఎరిగి ఉండటం మాత్రం జీవితంలో గొప్ప భాగ్యం. ఏకాంతముగా ఆయనతో ఆయన సన్నిధిలో నువ్వు గడిపే సమయం ఉంటుంది చూసారా, అది చాలా దీవెనకరం ప్రియులారా. అనేక మంది ఈ ఏకాంత సమయాలు, ప్రభువుతో ఏకాంతముగా గడిపే సమయాలు అనేక మందికి దినాలలో ఉండటంలా చాలామంది తమ వ్యక్తిగత పనులలో బిజీ అయిపోతూ ఉన్నారు. జీవము కలిగిన దేవుడితో తమ కన్నులు తెరవబడటానికి, తమ చెవులు తెరవబడటానికి, తమ నోరు తెరవబడటానికి, ప్రియులరా ఈ వ్యక్తి ఎవరు అంటే చెవుడు కలిగిన నత్తివాడు. అంటే ఏం చెవుడుందో ప్రియులరా, ఇతనికి భౌతికమైన చెవుడు, భౌతికమైన నత్తి ఉందేమో, కానీ ఈ దినాలలో అనేక మంది ఆత్మ సంబంధమైన చెవిటితనంతో బాధపడుతూ ఉన్నారు. ఆత్మ సంబంధమైన నత్తితో బాధపడుతూ ఉన్నారు. ఏంటి చెవుడు? దేవుని మందిరములోనే ఉంటూ ఉన్నారు, దేవుని స్వరం వారికి వినబడటంలా. ఎవరండి వీరు? హోఫ్ని, ఫీనెహాసు. ఎక్కడున్నారు వీళ్ళిద్దరు? దేవుని మందిరములో ఉన్నారు. ఎక్కడుంటున్నారు? బలిపీఠం దగ్గరే ఉంటున్నారు. ఎక్కడుంటున్నారు? దేవుని యాజకులుగా దేవుని మందిరములో, దేవుని బలిపీఠం దగ్గర దేవుని స్వరం వినబడే స్థలానికి అతి సమీపంగా ఉంటున్నారు. కానీ వారి చెవులు ప్రియులరా మందమైపోయినాయి, అవి మూతబడిపోయినాయి. ప్రియ సంఘమా, నీ చెవులు దేవుని యొక్క స్వరమును వినలేకుండా మూతబడిపోయినాయేమో. నీతోనే నీ ప్రక్కన కూర్చునే వారికి ఆ స్వరం వినబడుతూ ఉన్నది, కానీ నీకు వినబడటం లేదేమో. చూడండి, ఆ షిలోహు మందిరములో హోఫ్ని, ఫీనెహాసు బలిపీఠానికి దగ్గరగా ఉన్నారు. వాళ్లకు దేవుని స్వరం వినబడటంలా. దూరంగా పడుకొని ఉన్నటువంటి సమూయేలుకి దేవుని స్వరం వినబడుతూ ఉన్నది.
యాజకులకు వినబడటంలా, చిన్నవాడికి వినబడుతూ ఉంది, పెద్దవారికి వినబడటంలా, ఆత్మీయులమని అనుకునే వారికి వినబడటంలా. మేము దేవుణ్ణి ఎరిగి ఎంతో కాలమైంది, దేవుని సన్నిధిలోనే ఉంటున్నాం, మాకెప్పటి నుంచో బైబిల్ తెలుసు, దేవుడు తెలుసు, ఆయన సన్నిధి తెలుసు, మాకు పాటలు పాడటం తెలుసు, వాక్య ధ్యానము తెలుసు, వాక్యమును ఎన్నోసార్లు చదివినాము అనేక మంది ఈ దినాలలో దేవుని స్వరమును వినలే ఆత్మీయ చెవిటి వారైపోయినారు. ప్రియ సంగమా, అనేక మంది చెవులు మందగిలిపోయినాయి, అనేక మంది నాలుక నత్తి అయిపోయింది. ప్రియులారా, మాట్లాడటానికి అనేక మాటలు ఉంటూ ఉన్నాయి, నోరు తెరిస్తే పులి స్టాప్ ఉండదు, అన్ని కామాలే కొనసాగుతూ ఉంటాయి, అనర్గళంగా మాట్లాడగలుగుతూ ఉంటారు. కానీ ఆత్మ సంబంధమైన మాటలు, తన కొరకు ప్రాణం పెట్టిన రక్షకుణ్ణి గురించిన మాటలు, నీ కొరకు సిలువలో వ్రేలాడిన నజరేయుడైన యేసుని గురించిన మాటలు నీ నోటిలో లేవు. కారణం, అనేక మంది ఈ దినముల్లో ఆత్మీయంగా నత్తివారైపోయినారు. ప్రియులారా, లోకములో దేన్ని గురించి మాట్లాడినా దాని మీద నాకు అవగాహన ఉందని మాట్లాడతారు. అందులో వాళ్ళకి తెలిసింది కొంచెమైనా అందులో ఇంటర్ఫీర్ అయిపోయి అందులో ఏదో తెలిసినట్లుగా, కానీ దేవుడిని గురించి మాత్రం ఎత్తితే సిగ్గుపడేవారుగా, ప్రియులరా, దేవుణ్ణి ప్రపంచానికి చూపించలేని క్రైస్తవులుగా ఈ రోజున క్రైస్తవ సమాజం బలహీనమైపోయింది. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనతో, మన మీదికి ఆయన చేతులు రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, మనం ఆయనతో, ఎంతమంది మనతో ఉన్నా కూడా మనం ఆయనతో ఏకాంతముగా ఆయన సన్నిధిలో గడిపే వారముగా మారకపోతే ఆయన స్వరం వినలేము, ఆయనను చూడలేము, ఆయనను గురించి మాట్లాడలేము. ఎందుకంటే ఆయన ఎఫ్ఫతా అని మాట్లాడాలి. ఎఫ్ఫతా అంటేనే మన జీవితాలలో మన నేత్రములైన, మన పెదవులైన, మన చెవులైన తెరవబడతాయి. ఎఫ్ఫతా అనగా తెరువబడుట. ప్రియులారా, ఈ ఉదయకాలం ఒక మాట చెప్పి ముందుకెళతాను. చూడండి, నాయీను గ్రామానికి చెందిన ఆ విధవరాలికి ఒక్కడే కుమారుడు. ఆమె కుమారుడు చనిపోయినాడు. ఆ ఊర్లో అనేక మంది ఉన్నారు. అతనిని ఆ సమాధుల దొడ్డికి తీసుకుని వెళుతూ ఉన్నారు సమాధి చేయటానికి. ఆ ఊర్లో అనేక మంది ఉన్నారు, కానీ ఎవరు మేలు చేయలేకపోయారు. యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ కుటుంబానికి, ఆ నాయన విధవరాలి గుండెకి ఆదరణ దొరికింది. ఆమె ప్రాణం తెప్పరిల్లింది. నేను చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే, నీ జీవితంలో నీ చుట్టూ రక్త సంబంధికులు, నీ బలగం ఎంతైనా ఉండవచ్చు, నిన్ను ఎరిగిన వారు ఎంతైనా ఉండవచ్చు, యేసు లేకుండా నీవైనా నేనైనా ఎంతమందిని కలిగి ఉన్నా దాని విలువ సున్నా. ప్రియులరా, యేసు మనతో ఉండాలి, ఆయన మనలను ముట్టాలి. ప్రియులరా, ఆయన ఈ ఉదయకాలం నేను తెరువబడుట. ఏం తెరువబడాలి ప్రియులరా? ముఖ్యంగా ఏం తెరవబడాలి అంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే అక్కడ ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేశాడో వ్రాయబడి ఉంది. దేవుని స్వరూపు అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ప్రియులరా, అపవాది అనేక మంది మనోనేత్రాలకు గ్రుడ్డితనము కలుగచేసెను. అందుకే చాలా మంది ప్రియులరా, ఈ దినాలు ఎలా అయిపోయినాయి అంటే ఎంత భయంకరం. ఏముందండి, యోనా గ్రంథం ఒక కట్టు కథ. వాక్యం బోధించే వాళ్ళల్లో కూడా ఎంత అవిశ్వాసం ఉంటా ఉందో. ఏదో
కొన్ని కాలేజెస్లో చదువుకొని పాస్టర్స్ అయి విశ్వాసం లేకుండా సైతానుడు అనేక మందిని గుడ్డివాళ్ళని చేసేస్తా ఉన్నాడు. ప్రియులరా, ప్రకటన గ్రంథము నిజంగా ఆయన ఏదో ఆ పద్మాసు దీపంలో ఏదో అనుకుంటూ ఉన్నారు, కానీ దేవుడు అందుకే ఇలాంటి అవిశ్వాసులకు బుద్ధి కలగ చేయటానికే ఈ మధ్య కాలంలో అట్లాంటిక్ మహాసముద్రంలో జరిగిన ఒక అద్భుతమైన సన్నివేశం. బెస్తవారి చేపలు పట్టేవారు ఒక వల విసిరితే పెద్ద చేప పడింది. ప్రియులారా, పెద్ద చేప పడింది. ఇది యథార్థముగా జరిగిన సంఘటన. ప్రియులారా, యథార్థముగా జరిగిన సంఘటన. వాళ్ళు ఏం చేశారంటే ఆ చేపను, పెద్ద చేపది బయటకు తీసుకొచ్చినారు. ప్రియులారా, బయటకు పట్టుకొచ్చిన తర్వాత దాన్ని కోయటం మొదలుపెట్టారు. కోయటం మొదలు పెడితే వారికి ఆ సఫకేషన్ సౌండ్ వినపడుతోంది. అంటే అలాంటి శబ్దం ఒకటి వినబడతా ఉంది. ఏంట్రా ఈ శబ్దము, ఏం జరిగింది ఇది అని వాళ్ళు దాన్ని జాగ్రత్తగా కోయటం మొదలు పెట్టారు. ప్రియులారా, ఎప్పుడైతే దాన్ని జాగ్రత్తగా కోయటం మొదలు పెట్టారో అందులో ఒక మనిషి ఉన్నాడు. ప్రియులారా, అందులో ఒక మనిషి ఉన్నాడు. ఆ మనిషిని వెంటనే వీళ్ళు చేయగలిగినటువంటి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రాథమిక చికిత్స చేసి కొంచెం అతన్ని ఆ హార్ట్ మీద వాళ్ళు చేయాల్సినటువంటి కొద్దిగా వాళ్ళకి తెలిసిన విద్య ప్రకారం కొంత చేశారు. వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. ప్రియులరా, హాస్పిటల్లో ఆయనకి స్పృహ వచ్చిన తరువాత అప్పుడు ఆయన అడుగుతున్నారు, ఏం జరిగింది? ఆయన వాచ్ చూస్తే ఖచ్చితంగా అప్పటికి ఆ వాచ్, ప్రియులారా, చేతికి పెట్టబడిన దాన్ని బయటికి తీస్తే అది ఆగిపోయింది. అప్పటికి ఎన్ని రోజులైందంటే, ఎన్ని రోజులైంది? 3 రోజుల క్రితం. అప్పుడు ఆయన చెప్తున్నాడు, నేను బోటులో వెళుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా ప్రమాదం జరిగి నేను బోటులో నుండి పడిపోయినప్పుడు నన్ను ఏదో మృంగి వేసింది. ఇక అంతే, నాకు తెలిసి ఇంకేం తెలియదు. ఇప్పుడు ఇక్కడ నేను స్పృహ వచ్చేసరికి నేను హాస్పిటల్లో ఉన్నాను. ఇంతకు మించి నాకేం తెలియదు. ప్రియులరా, ఎన్ని రోజులు. అందుకే ఒక సమయంలో భక్త సింగ్ గారి దగ్గరకి ఒక ఆయన వచ్చాడు. ఒక ఆయన వచ్చి ఆ దైవజనుడిని అడుగుతున్నాడు, ఏంటండి ఇది బైబిల్లో వ్రాయబడిన ఈ మాట సత్యమేనా? చేప కడుపులో మనిషి 3 రోజులు బ్రతికాడు అని వ్రాయబడింది, ఇది వాస్తవమేనా అంటే భక్త సింగయ్య గారు అన్నారంట, ఆ పెద్ద చేపని ఆ మనిషి మింగేశాడు అని బైబిల్లో రాసుంటే అది కూడా నేను నమ్ముతాను. బైబిల్లో అది రాసుంటే అది కూడా నేను నమ్మి తీరతాను. బైబిల్లో ఏది ఉంటే అది నేను నమ్మి తీరతాను. ప్రియులరా, ఎంత సత్యం అది ఈ రోజుల్లో రుజువు చేయబడింది. ప్రియులరా, 3 రోజుల తరువాత తిరిగి ఆ వ్యక్తి బ్రతికించబడ్డాడు హాస్పిటల్లో. ప్రియులరా, ఎంత గొప్ప విషయం. ప్రభువారు అదే విధంగా మన కన్నులు తెరవాలి. మనము అంధులుగా ఉండకూడదు. అందుకే యేసు ప్రభువారు మత్తయి సువార్త 23వ అధ్యాయంలో అంటాడు, అంధులైన మార్గదర్శకులారా అని 16వ వచనంలో, 23లో, 24లో ముమ్మారు అంధులారా, అంధులారా, అంధులారా. ప్రియులారా, ఈ దినముల్లో చదువుండి అంధులైపోతున్నారు, వాక్యం తెలిసి అంధులైపోతున్నారు, దేవుణ్ణి ఎరిగి అంధులైపోతున్నారు. దేవుణ్ణి చూసావా? సిలువలో నీ కోసం వేలాడుతున్న బలియాగమైపోయిన రక్షకుడిని చూసావా? నీ కొరకు గాయములు పొందిన దేవుణ్ణి చూసావా? నీ కొరకు కొరడా దెబ్బలతో చీల్చబడిన దేవుని శరీరమును చూసావా? నీ కొరకు ప్రక్కలో బళ్ళెముతో పొడవబడిన యేసయ్యను చూసావా? అంటే ప్రజల దగ్గర నుండి వస్తున్న సమాధానం, నేను చూడలేదు. ప్రియులరా,
ఎందుకని చూడలేకపోతున్నాము అంటే ప్రియులరా, మనం అంధులముగా మారిపోయినాం ప్రియులరా. అందుకే దావీదు మహారాజు, అయ్యా దేవా 119:18 అంటాడు, నీ ధర్మశాస్త్రములోని ఆశ్చర్యమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులను తెరువము అని ప్రార్థన చేస్తాడు ప్రియులారా. ఈ ఉదయకాలం ఎఫ్ఫతా అని దేవుడు ఏ విషయంలో మనలను తెరిపించాలి అనుకుంటున్నాడో ఆ విషయములలో మనం ఖచ్చితముగా దేవుని కృపను పొందుకోవాలి. చూడండి, కొంతమంది జీవితాలలో దేవుడు ఎలాగా వారి కన్నులు తెరిచినారో ఆదికాండం 21వ అధ్యాయంలో ఒక తల్లి తన కుమారుణ్ణి తీసుకొని పారిపోతూ ఉన్నది. భయంకరముగా బెయేర్షెబా అరణ్యములో ఆమె ప్రయాణం చేసి వెళుతూ ఉన్నది. వెళుతూ ఉన్న సమయంలో ఆమె దగ్గర ఉన్న ఆ తిత్తిలో ఉన్న నీళ్లు అయిపోయినాయి. ఈ కుమారుడు చనిపోతాడు అనే నిర్ణయానికి వచ్చేసింది. ఈ పిల్లవాడి చావును నేను చూడలేను అనుకొని కొంత దూరములో బిడ్డను వదిలిపెట్టి ఎలుగెత్తి ఏడుస్తూ కూర్చొని ఉన్నది. అప్పుడు ఆకాశములో నుండి దేవుని దూత ఆమెతో మాట్లాడుతూ ఏమంటుందో చూడండి. ఆదికాండము 21వ అధ్యాయము 18-19 వచనములు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసిదనని ఆమెతో అనెను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. ప్రియులరా, ఏం జరిగింది ప్రియులరా? ఇది ఇక్కడ మీరు గమనించండి, ఏం జరిగింది అని మనం ఆలోచన చేస్తే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతూ ఉంది. ఆమె కేక వేసింది, ప్రార్థన చేసింది. ఎప్పుడైతే మొర్ర పెట్టిందో ఆ మొర్ర దేవుడు విన్నాడు. ఆమె కన్నులు తెరవగానే ఆమెకు నీళ్ల ఊట కనబడింది. అంటే దీని అర్థం ఏంటి ప్రియులారా? ఆమె ఆ నీళ్ల ఊట ఎక్కడుంది? దగ్గరలో ఉందా, దూరంలో ఉందా? దగ్గరలోనే ఉంది. అంటే సమీపంగానే ఉంది, దగ్గరగానే ఉన్నది కానీ ఆమె చూడలేకపోతా ఉంది. ప్రియులారా, దేవుడు మనకు దగ్గరగా ఉంటున్నాడు, అందుబాటులో ఉంటున్నాడు, సమీపంగా ఉంటున్నాడు. కానీ మనకి భయం, మనకి ఆందోళన, మనకి కలవరం. ఏం జరగబోతుందో నా కుటుంబానికి, ఏం జరగబోతుందో నా బిడ్డలకు, మనకెప్పుడు భయం. కారణం ఏంటంటే మన కన్నులు తెరవబడలేదు. ప్రియులరా, ఏమనుకుంటుంది? ఇంకా ఈ చిన్నవాడు చనిపోతాడు, ఇంకా వీడు బ్రతుకుతాడన్న ఆశ లేదు, వీడు బాగుపడతాడన్న ఆశ లేదు, ఇది బ్రతుకు మారుతుందన్న ఆశ లేదు, ఇక వీడిని నేను సంపాదించుకోగలను అన్న ఆశ లేదు. ప్రియులరా, అనేక మంది ఇలాగా వదిలిపెట్టేస్తున్నారు. ఈ బిడ్డ బాగుపడడు, ఇదిగో వీడి బుద్ధి మారదు, ఈ వ్యక్తి స్వభావం మారదు, వీళ్ళు మారరు, ఇక వీళ్ళ జీవితంలో నేను మార్పు చూడలేను అని చాలామంది ప్రియులరా దేవుడు సమీపంగా ఉన్నా కూడా దేవుని కార్యములను చూడలేకపోతూ ఉన్నారు. ప్రియులరా, ఎంత బాధాకరం! దేవుడు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా కలవరపడుతూ ఉన్నారు. ప్రియులరా, ఒక జీవజల ఊట ఒక ఆయన ఉన్నాడే, ఆ జీవజల ఊట, ఆ ఊటను ఓపెన్ చేస్తాడే. నా కోసం, నా బిడ్డల కోసం ఆయన ఒక గొప్ప కార్యం చేస్తాడే అని మనుష్యులు విశ్వసించలేకపోతున్నారు. ప్రియులరా, ఆయన సమీపంగా ఉండే దేవుడు కాడా? ప్రియులరా,
ఆయన వలె సమీపంగా ఉండే దేవుడు ఏ జనాంగానికైనా మరి ఏ దేవుడైనా ఉన్నాడా అని బైబిల్ చెప్పటం లేదా? ఇంత సమీపంగా దేవుడున్నా కూడా మనం దేవుణ్ణి చూడలేకపోవటానికి కారణం ఏంటి అంటే మన కన్నులు తెరవబడటం లేదు. ప్రియ సంగమా, ఈ ఉదయకాలం ప్రభువా నా కన్నులు తెరవబడక నా కుటుంబం ఏమైపోతుందో అనే బెంగ నన్ను భయపెడుతూ ఉన్నదయ్యా. నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని ఆందోళన, దిగులు, కలవరము, చింత నన్ను పిండి వేస్తూ ఉన్నదయ్యా. నువ్వు సమీపంగానే ఉన్నావు, ఆ ఊట సమీపంగానే ఉన్నది ప్రియులరా. కానీ హాగర్ చూడలేకపోతా ఉంది. ఆ ఊటలో ఉన్న నీటితో తన తిత్తిను నింపుకోవటమే. చూడండి, జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఎంత చక్కని ఓట ఉన్నదో అక్కడ వ్రాయబడి ఉంది. జకరియా 13:1. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము వారి నివాసుల కొరకును ఓట ఒకటి తీయబడును. ఉన్నదండి ఓట ఒకటి. మనలను, మన బిడ్డలను, మన పాపమును అంతటిని పరిహరించి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి మన కోసం ఒక ఓట ఉన్నది. ఆ ఓట సమృద్ధి అయిన ఓట, అది సమీపంగానే ఉన్నది. కానీ అనేక మంది పొందుకోలేకపోతున్నారు. ఈ ఓట ఏంటి? పాపమును అపవిత్రతను పరిహరించే ఓట. ప్రియులరా, ఈ సమ్మర్ హాలిడేస్ వస్తూ ఉన్నాయి. పరీక్షలు రాసిన యవన బిడ్డలారా, చదువు అయిపోయిన బిడ్డలారా, ఈ సమ్మర్ అంటే ఊర్ల మీద పడి తిరగటం అని పెట్టుకోబాకండి. కొంతమంది అప్పుడే మొదలు పెడతారు. పరీక్షలు అయిపోగానే ఊర్ల మీద పడి తిరగాలి, షికారులకు వెళ్ళాలి, ఆ ఇంటికి ఈ ఇంటికి తిరగాలి. దయచేసి మీ యవ్వన ఆడపిల్లల్ని మేనమామలుండ ఇళ్ళకి, బంధువుల ఇళ్ళకని అటు ఇటు మీ పిల్లల్ని, మగ పిల్లలనైనా ఆడపిల్లలనైనా పంపబాకండి. భయంకరులుగా మారిపోతున్నారు ఈ దినాలలో. భయంకరులు. కాపాడవలసిన కన్నే కాటేస్తా ఉంది. మరలా చెప్తున్నాను, మనకి సమీపంగా ఒక ఓట ఉంది. ఆ ఓట పేరు గొర్రెపిల్ల రక్తపు ఓట. ఈ ఓట నీకు అందుబాటులో ఉన్నది. బిడ్డలారా, దేవుని మందిరములోనికి రండి, పశ్చాత్తాపడండి, పాపములు ఒప్పుకోండి, ఈ రక్తపు ఓటలో కడుక్కోండి. మీ జీవితాలలో మీ ప్రాణములు సేదతీరతాయి, మీరు పరిశుద్ధులుగా మారుతారు, మీ భవిష్యత్తు దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రియులారా, నీకు సమీపముగా ఉన్న దేవుణ్ణి వేడుకోవటం చేతగాని వ్యక్తిలాగా ఉండొద్దు. ఈ ఓటను వాడుకోకుండా, ఈ ఓటలో కడగబడకుండా, ఈ ఓటలో నువ్వు సరిచేయబడకుండా రాత్రి కూడా నేను ఉపవాస ప్రార్థనలు తెలియచేశాను. నీకు దీవెన, ఆశీర్వాదం రావాలి అంటే ఈ ఓట దగ్గరకు రావాలి. ముందు రక్షణ పొందాలి. నీ కన్నులు తెరవబడాలి. నీకోసం సిలువలో దేహమంతా గాయములయ్యాడే ఆ రక్షకుడిని చూసి, అవి నేను కొట్టిన గాయములే అని పశ్చాత్తాపడి అంగలార్చి ఆ రక్తపు ఓటను నీ మీద ప్రోక్షయించమని అడగాలి. నువ్వు కడగబడాలి, నీ కన్నులు శుద్ధి చేయబడాలి. అప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావు. అప్పుడు దాకా బైబిల్ తీశానండి, నాకు వాగ్దానం వచ్చిందండి, వస్తే వాగ్దానం వస్తే నీ బ్రతుకు మారకుండా నీకు వాగ్దానం ఎలాగా నెరవేర్చబడుతుంది? నీ బ్రతుకులో ఈ ఓట దగ్గరికి నువ్వు రాకుండా, ఈ ఓటలో నువ్వు కడగబడకుండా, నీ కన్నులు నువ్వు సిలువేసిన యేసును చూడకుండా నీకు దీవెనగా ఎలా మారుతుంది? కాబట్టి ప్రియ యవ్వన బిడ్డలారా, మీకు సమీపముగా ఉన్నాడు, దగ్గరగా ఉన్నాడు యేసు ప్రభు. దొరికే కాలం ఇది.
నీకు పరీక్షలు అయిపోయింది అంటే ఇది దేవుడు దొరికే కాలం, సమీపంగా ఉన్న కాలం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 6వ వచనము. యెషయా 55:6. యెహోవా మీకు దొరుకు కాలము నందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకొని. చూసారా, ఇప్పుడు ఆయన దొరికే కాలం. సంగమా, ఒక మాట గుర్తుపెట్టుకోండి, దొరకని కాలం రాబోతుంది. ఇప్పుడు దొరుకుతున్నాడు అంటే దొరకని కాలం రాబోతూ ఉంది ఒకటి. అది రాకముందే దొరికే కాలములో ఆయన్ని వేడుకోవాలి. సమీపముగా ఉండగా ఆయనను వేడుకోనండి అంటే సమీపము నుండి దూరంగా వెళ్ళబోతున్నాడు. నీకు కనబడనంత దూరముగా ఆయన వెళ్ళిపోకముందే సమీపముగా ఉండగానే, ప్రియులరా, ప్రియ సంఘమా, ఆయన సమీపంలో ఉండగానే వేడుకోవాలి. ఆయన దూరముగా వెళ్ళిపోయే రోజు ఒకటి రాబోతూ ఉన్నది. ఆ రోజు రాకముందే ఏం చెయ్యాలి అంటే, యేసయ్యా నేను ఇప్పుడే వేడుకుంటానయ్యా అని ప్రభువారి సన్నిధిలో దగ్గరగా ఉన్న దేవుడిని చూడాలి, గుర్తుపట్టాలి. మీకు ఇప్పుడు కొన్ని సంఘటనలు జ్ఞాపకం చేస్తా. మోరియా పర్వతం మీద ఇస్సాకుని వధించబోతూ ఉన్నాడు. బలిపీఠం కట్టాడు, కుమారుణ్ణి పడుకోబెట్టాడు. గొర్రెపిల్ల లేదు కదా అనుకున్నాడు, తన కుమారుణ్ణి బలిగా అర్పిద్దామని పండుకోబెట్టాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, అబ్రహమా ఆ పొదవైపు చూడు. తల తిప్పి ఆ పొదవైపు చూడగానే ఆ పొదలో ఎవరున్నారు? గొర్రెపిల్ల ఉన్నది. తన కుమారుడిని బలి ఇవ్వాల్సిన అవసరము లేదు. తన కుమారుడిని 100 ఆశీర్వాదం చేయబోతున్నాడు దేవుడు. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి 100 ఫలము పొందెను. అబ్రహాముకి దగ్గరలోనే ఉన్నది గొర్రెపిల్ల, కానీ అనుకుంటున్నాడు కుమారుణ్ణి బలి ఇవ్వాల్సిందే. కానీ ప్రియులరా, దేవుడు కన్నులు తెరిచినప్పుడు ప్రియులరా అర్థమైపోయింది. ఇశ్రాయేలీలు కానాను యాత్ర చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. మారా అనే ఒక స్థలం దగ్గరికి వచ్చారు. అందరూ నీళ్లు తాగుదాం కదా అని నీళ్లు దోసిట్లో పోసుకొని నోటి దగ్గర పెట్టుకోగానే ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. అప్పుడు దేవుడంట, మోషే అటు తలదిప్పు అన్నాడు. తలదిప్పగానే అక్కడ పక్కనే ఒక చెట్టు ఉందంట, లేత మొక్క, ఎండిన భూమిలో మొలచిన మొక్క. ఒక మొక్క ఉంది. ఆ మొక్కను తీసుకొచ్చి ఆ చేదు నీటిలో వేయగానే ఏమైపోయింది? ఆ నీళ్లు మధురముగా మారిపోయింది. పక్కనే ఉంది, దగ్గరే ఉన్నాడు దేవుడు. ఇందాక కూడా ఆ గొర్రెపిల్ల పొదలలో ఇరుక్కున్న గొర్రెపిల్ల లోకరక్షకుడైన క్రీస్తు ప్రభు వారికి సాదృశ్యం. ఆయన మన కోసం ప్రాణం పెట్టి మనల్ని బ్రతికిస్తాడు, మన బిడ్డలను బ్రతికిస్తాడు. మన శాపం ఆయన మీద వేసుకుంటాడు, మన బిడ్డల శాపం ఆయన మీద వేసుకుంటాడు. ఆయన మనలను బ్రతికించి ఆశీర్వదించే దేవుడు. ఇక్కడ కూడా చూడండి ప్రియులరా, మోషే గారికి కూడా ఆ చెట్టును తీసుకొచ్చి అందులో వేయగానే అక్కడే ఉంది, అందరూ చూస్తానే ఉన్నారు. దేవుడు మోషే కన్నులు తెరిస్తే గాని అది చేదుని విరిచే చెట్టు అని అర్థమైంది ప్రియులారా. అంతేకాదు, సంసోను కూడా ఏం చేశాడంటే ఎంతో మందిని చంపాడు, ఫిలిస్తీయులను చంపాడు ప్రియులారా. చంపి భయంకరమైన యుద్ధం చేసి దేవుని శత్రువులను నిర్మూలన చేసి తాగటానికి నీళ్లు లేవే అనుకుంటున్నాడు. గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపివేశాడు ప్రియులారా. నాకిప్పుడు నీళ్లు లేవే అనుకుంటుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ ప్రక్కనే ఉన్న ఆ లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడు అని 15:19 వ్రాయబడింది. లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరాయి. ఏమైనా దానిలో నుండి నీళ్లు బయలుదేరను. అతడు త్రాగిన తరువాత ప్రాణము తెప్పరిల్లి బ్రతికెను. ఎక్కడో ఉండడండి దేవుడు, నీకు సమీపంగానే ఉంటాడు. చూడకుండా మన కన్నులు మూతబడి ఉన్నాయి.
నిజంగా నీ కన్నులు తెరవబడితే దేవుడు ఎంత సమీపంగా ఉండే దేవుడో నీకు అర్థమవుతుంది. ఆయన్ని వదులుకోం ప్రియులారా. నువ్వు భయపడతావు, అమ్మో దేవుడు నాకు సమీపంగా ఉన్నాడు, నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రియులరా, ఏదైనా తోటలో ప్రియులరా ఈ గ్రహింపు లేకపోవటం వలన అవ్వ ఆదాము తప్పు చేశారు ప్రియులరా, తప్పు చేశారు. అందుకే ఆత్మీయంగా గుడ్డివారైపోయారు. మన కన్నులు తెరవబడాలి ప్రియులారా. మన కన్నులు తెరవబడితే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు ప్రియులారా. అప్పుడు ఆయన అంటాడు ప్రియులారా, ఏమంటాడు? 3:33 ఫోన్ నెంబర్ దేవుడిది. 33:3 కదా. దేవుడు ఫోన్ నెంబర్ తెలీదా? ఏమండి, నాకు మొర్ర పెట్టుము. అమ్మ ఫోన్ నెంబర్ చెప్పమ్మా అందరికి. 33:3 ఇర్మియా 33:3 అది ఫోన్ నెంబర్. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయును. అది ప్రియులారా, గూఢమైన సంగతులు ఆయన తెలియచేయాలి అంటే మన కన్నులు తెరవబడాలంటే నాకు మొర్ర పెట్టుము. దేవుడికి మొర్ర పెడితే మన కన్నులు తెరుస్తాడు ప్రియులారా. ఆయన నీకెంత సమీపంగా ఉన్నాడో అర్థమవుతుంది ప్రియులారా. ఒక హాగరు కుమారుడు ఇష్మాయేలునే దేవుడు వదులుకోలేదే, నిన్నొదులుకుంటాడా? భవిష్యత్ జ్ఞానం తెలిసిన దేవుడు రాబోయే దినాలలో వీరి ఇశ్రాయేలీలకు ప్రక్కలో బళ్ళెములాగా మారుతారు అని తెలిసిన దేవుడు హాగరు మొర్ర పెడితే ఇష్మాయేలును కనికరించాడే. అలాంటి దేవుడు మనల్ని వదిలిపెడతాడా? మన బిడ్డలను వదిలిపెడతాడా? ఖచ్చితంగా నిన్ను వదిలిపెట్టాడు, నీ కుటుంబాన్ని వదిలిపెట్టాడు, నీ బిడ్డలను వదిలిపెట్టాడు. నువ్వు నేను ఆయనకు మొర్ర పెడితే ఆయన మన కన్నులు తెరుస్తాడు. ఏ మార్గంలో నడవాలో తెలియచేస్తాడు. ఏది దీవెనకరమైనదో గ్రహించలేని గొప్ప సంగతులన్నీ కూడా మనకు తెలియచేస్తాడు. రెండవదిగా బాలాకు అనేటువంటి ఒక రాజు ప్రియులరా ఏమనుకున్నాడు అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని మీరు వెళ్ళి మన దగ్గరకు తీసుకొని రండి, అతను ఎవరిని శపిస్తే వారు శపించబడతారట, ఎవరిని దీవిస్తే వాళ్ళు దీవించబడతారట అని బిలాము దగ్గరకు పెద్ద అధికారులను పంపించాడు. ప్రియులారా, బిలాము తన దగ్గరకు వచ్చినటువంటి ఆ సోదె సొమ్మును చేతబట్టుకొని వచ్చిన మోయాబు పెద్దలతో ఆ 22వ అధ్యాయము సంఖ్యాకాండములో తన దగ్గరకు వచ్చిన వారితో ప్రభు దగ్గర ప్రార్థన చేసి చెప్తాను అన్నాడు. ప్రియులారా, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తే ప్రభు అన్నాడు, నువ్వు వారితో వెళ్ళకూడదు, ఈ ప్రజలను శపించకూడదు, వారు ఆశీర్వదింపబడిన వారు అని బిలాముతో చెప్తాడు 12వ వచనంలో. సరే, బాలాక్ ఏం చేస్తాడంటే ఆ మోయాబీల రాజు అంతకుముందు పంపించిన వారి కంటే బహుఘనత వహించినటువంటి మరి ఎక్కువ మంది అధికారులను మరలా బిలాము దగ్గరికి పంపిస్తాడు. దేవుడు ఒక్కసారి ఒక్క మాట చెబితే ప్రియులారా, ఆ మాట మనలను శిక్షించే విషయములో తప్ప మరి ఏ విషయాల్లో ఆయన మనస్సు మార్చుకోడు. మనతో ఒక మాట ఇది చెయ్యన్నాక అది మనం చెయ్యాలి. ఆయన మార్చుకునేదల్లా, ఇదిగో నేను ఈ నినివే పట్టణాన్ని శపించబోతున్నా, నాశనం చేయబోతున్నా అన్నాడు. వాళ్ళు పశ్చాత్తాపడినప్పుడు మనసు మార్చుకుంటాడు, మాట వెనక్కి తీసుకుంటాడు ఆ ఒక్క సందర్భంలోనే. కానీ ప్రియులారా, మనకు ఒక మాట నువ్వు ఇది చెయ్యి అన్నాక దాని విషయంలో దేవుడిక మాట మార్చుకోడు ప్రియులారా. మొదటిసారి దేవుడు వాళ్ళతో వెళ్ళటానికి వీల్లేదు. ఈ నా ప్రజలు ఇశ్రాయేలీలు దీవించబడిన వారు, వాళ్ళను శపించటానికి నీకు హక్కు లేదు, నువ్వు వాళ్ళతో వెళ్ళొద్దు, వాళ్ళని పంపించేయి అన్నాడు.
మరలా రెండోసారి పెద్ద ఆఫీసర్లు బాగా డబ్బు తీసుకొచ్చారు. నీకు మంచి పదవి ఇస్తానన్నాడు మా బాలాకు రాజు. ఓ ఇంటెడు బంగారం ఇస్తామని చెప్పారంట. ఏమేం చెప్పారు ప్రియులారా? ఈయన మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ప్రియులారా, ఒకసారి దేవుడు వద్దు అన్నదాన్ని మనం మళ్ళీ ఆశించకూడదు. ప్రియులారా, ఆశించకూడదు. దేవుడు సమాధానం ఎట్లుంటుందో తెలుసా? నేను ఉద్యోగం మానేసిన తర్వాత ఒక సమయంలో బాగా ఇబ్బందికరమైన పరిస్థితులు శారీరకంగా ఎదురయ్యి, ప్రభువా నేను నీకు నమ్మకంగా ఉంటానయ్యా, నా ఉద్యోగం నేను చేసుకుంటా, నీ సేవ చేస్తా అని ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నా. ఒకప్పుడు ఏం చెప్పాడు? నువ్వన్నీ వదిలిపెట్టి నా సేవ చెయ్యి అన్నాడు. నేను నాకొచ్చిన ఇబ్బందులు, నాకొచ్చిన కష్టాలు బట్టి, అయ్యా ఈ నేను తట్టుకోలేనయ్యా, ఈ అవసరతలతో నా వల్ల కాదయ్యా, నీకు నమ్మకంగా ఉంటా, నీ సేవ వెనకేను. ఎన్ని హామీలు ఇచ్చానో ఇచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళా. ప్రభు అన్నాడు, నువ్వు వెళతావు, నీ డ్యూటీలో వెళతావు, వచ్చేటప్పుడు యాక్సిడెంట్ అయిందనుకో, నువ్వు ఎక్కడికి పోతావు అని అడిగాడండి. ఇదే మాట అడిగాడు, తిన్నగా అడిగాడు. అంతే, నాకు అర్థమైంది. ఓ నేనంటూ మరలా ఉద్యోగంలోనికి వెళితే దేవుడు నన్ను తీసేస్తాడు. అది నాకు అర్థమైపోయింది. ప్రియులారా, ఒకసారి ఒక మాట చెప్పాడంటే నువ్వు ఇది చెయ్యని, దేవుడు అది మార్చుకోడు, అది ఖచ్చితం. ఈయనేం చేశాడు ప్రియులారా? మరలా వెళ్ళాడు. వాటిని ఆశించి బాలాకు ఇచ్చేటువంటి వాటి వద్దు అంటున్నాడు. ఆయన ఇంటి నిండుగా వెండి బంగారాలు నాకు ఇచ్చినా వద్దని మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా ఆయన పంపించాడయ్యా, నన్నేం చేయమంటావయ్యా అని. సరే దేవుడు నీ కర్మ పో అన్నాడు. ప్రియులరా, దేవుణ్ణి ఇసుకిస్తే మన స్థితికి, మన గతికి మనల్ని వదిలేస్తాడు. ప్రియులరా, ఆయన చెప్పిన దాన్ని మనం శోధించే వారముగా ఉండకూడదు. ప్రియులరా, సరే ఒక గాడిదని ఎక్కి వెళుతూ ఉంటే ప్రియులరా, ఒక స్థలం దగ్గరికి వచ్చేసరికి ఆ గాడిద ప్రియులరా క్రింద కూలబడిపోయింది. కోపం మండిపోయిందంటే ఈయనకి. ఏం చేశాడు? 3 సార్లు కొట్టాడంట. ఓ ప్రియులారా, ఆ గాడిదంట, ఎందుకబ్బా ఇలాగా చేస్తున్నావు అంటే, బిలామంట నువ్వు ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు కదా, ఇవాళేంటి నన్ను నా కాలు గోడకి సదుంతున్నావు, కింద కోలబడ్డావు ఏంటి అన్నప్పుడు జరిగిన అద్భుత సన్నివేశం 31వ వచనం. అంతలో యెహోవా బిలాము కన్నులు తెరిచెను గనుక కన్నులు తెరిచెను గనుక దూసిన ఖడ్గము చేతబట్టుకొని త్రోవలో నిలిచిన యెహోవా దూతను అతను చూచి తల వంచి సాష్టాంగ నమస్కారము చేయగా యెహోవా దూత, ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల కొట్టితివి, ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది గనుక. బిలాం ఏమనుకుంటున్నాడు? గాడిద తప్పు చేసింది అనుకుంటున్నాడు. ప్రియులరా, క్రైస్తవ సంఘమా, మనం ఎప్పుడు మన హృదయం మోసకరమైంది. ఎదుటి వ్యక్తిని విమర్శించటానికే నీ బుద్ధి ఉపయోగపడుతుంది. నీ హృదయం ఎంత పాడైపోయిందో నీకు అర్థం కానివ్వదు, నీ స్థితి నీకు తెలియనివ్వదు. గాడిదని అంటున్నాడు, గాడిదను కొడుతున్నాడు, గాడిద తప్పు చేసింది అంటున్నాడు. దేవుని దూత అంటున్నాడు, నా ఎదుట నీ నడత విపరీతమైనది, భయంకరం. అది దాని అర్థం. నీ ప్రవర్తన భయంకరం, నీ నడత భయంకరం, నీ మాటలు భయంకరం, నీ చేతలు భయంకరం, నువ్వు విపరీతంగా ప్రవర్తిస్తున్నావు, జాగ్రత్త. బిలామేమో గాడిద తప్పు చేసింది అంటున్నాడు. దేవుడేమో బిలాము నువ్వు తప్పు చేస్తున్నావు, జాగ్రత్త. ప్రియులరా, ఎదుటివారి కంటిలో నలుసులు కనపడతాయి, నీలో ఉన్న దోలాలు నీకు అర్థం కాక ఎదుటివారికి తీర్పు మీద తీర్పు తీరుస్తూ ఉంటావు.
ఎంత భయంకరమో తెలుసా? ఈరోజు దేవుణ్ణి అడగాలి, అయ్యా నా కన్నులు తెరువయ్యా, ఎదుటి వారిలో నలుసులు కనపడుతున్నాయి, నాలో దూలాలున్నాయి ప్రభువా, అవి కనబడటం లేదయ్యా. బిలాము కన్నులు తెరవబడే వరకు ప్రియులరా, ఆయనకు తన జీవితం అర్థం కాల, తన హృదయం ఎలా ఉందో అర్థం కాల, తన స్థితి ఎలాంటిదో అర్థం కాల. నీ స్థితి నీకు అర్థం కావాలి అంటే, నీ జీవితం నీకు అర్థం కావాలి అంటే, నీ హృదయం నిన్ను ఎలా మోసం చేస్తుందో నీకు అర్థం కావాలి అంటే, దేవుడు నీ కన్నులు తెరవాలి. ప్రియులరా, మీ ఊర్లో నలుగురు చెడ్డాళ్ళ పేర్లు చెప్పమనగానే మనకి వెంటనే గుర్తొస్తారు. నేను కొట్టుకెళ్ళే ఆ శెట్టి గారు దొంగ కోట ఎత్తాడు చెడ్డోడు, మాకు పాలు పోసే ఫలానాయన నీళ్లు కలిపిపోతాడు ఆయన చెడ్డోడు. ఇంకేం చెబుతాం? ఇక నలుగురు పేర్లు చెబుతాం, ఎవరో ఒకళ్ళని నలుగురు చెబుతాం. మా ఇంటి ఎదురు ఒక ఆయన ఉన్నాడు, తాగొస్తాడు, ఆయన చెడ్డోడు. నలుగురి పేర్లు చెబుతావు కానీ నీ పేరు ఎప్పుడన్నా చెబుతా? పొరపాటును కూడా చెప్పవు. మన పేరుని సైతాన్ అంటది, నీ అంత మంచోడు, నీ అంత మంచిది అసలు మీ ఇంట్లో లేరు, మీ వీధిలో లేరు, మీ గ్రామంలో కూడా లేరని చెబుతాడు. ప్రియులారా, ఆయనకేమో ఇది కుళ్ళిపోయి కనపడతా ఉంటుంది లోపల. ఇది కుళ్ళిపోయి దుర్వాసన వచ్చి ప్రభువారే మాస్క్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. అది మనకు అర్థమైద్దా? అది మనకు అర్థం కాదు. మనమేమనుకుంటుంటాం, వాళ్ళని వీళ్ళని ఏలు పెట్టి ప్రత్యేకంగా పాయింట్అవుట్ చేసి. ప్రియులారా, ఎప్పుడు కూడా మన స్థితి మనకు అర్థం కావాలి అంటే, బిలాము కన్నులు తెరవబడిన తరువాత ఇక నోరు తెరవలేదు ప్రియులారా, ఇష్టానుసారంగా తన నోరు వాడలేదు ప్రియులారా. ఆ తర్వాత ఏమంటాడో తెలుసా ప్రియులారా? ఆ 24వ అధ్యాయంలో ఏమంటాడో చూడండి ఒక్కసారి. 3వ వచనం. జనము విస్తారముగా నున్నందున 24:3 కనుక అతడు ఉపమాన రీతిగా ఇట్లనెను, బెయూరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి. కన్నులు తెరిచిన వానికి వచ్చి. చూడండి ఇప్పుడేమంటున్నాడో తెలుసా? కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి అని శపించటానికి వచ్చి నిలబడి అంటున్నాడు 5వ వచనములో, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైన. శపిద్దామని నిలబడ్డాడు. కన్నులు తెరవబడకపోతే శపించుండేవాడు. కన్నులు తెరవబడ్డాయి కాబట్టి అమ్మో వాళ్ళు మంచోళ్ళయ్యా. ఏమంటున్నాడో తెలుసా? 23:21 యాకోబులో ఏ దోషము కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అంతకు ముందు కన్నులు తెరవబడక ముందు, కన్నులు తెరవబడక ముందు యాకోబులో దోషాన్ని ఎండగడదామనుకున్నాడు, ఇశ్రాయేలులో వంకరతనం ఉందనుకున్నాడు, దేవుడు వాళ్ళల్లో ఎందుకు ఉంటాడులే అనుకున్నాడు. ప్రియులరా, ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు ఒక వ్యక్తి ఎన్ని పాపాలైనా తప్పులైనా చేసి ఉండొచ్చు దేవుని మందిరానికి రాకముందు. కానీ దేవుని మందిరానికి వచ్చిన తర్వాత బాగా వినండి, బాగా వినండి, ప్రతి ఒక్కరు వినండి. దేవుని మందిరానికి వచ్చిన తరువాత ప్రియులరా, నాకు తెలిసినంత వరకు ఎక్కువ పాపములు చేసిన వ్యక్తిలో ఉన్నంత లోతైన పశ్చాత్తాపం, శరీర సంబంధంగా కొంచెం స్వనీతితో ఉన్న వాళ్ళల్లో, నేను పెద్ద తప్పులు చేయలేదు అనుకునే వాళ్ళల్లో ఆ పశ్చాత్తాపం కనబడనే కనబడదు. ప్రియులారా చూడండి, పాపాత్మురాలైన స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఆమెకు భాషే లేదు, అంతా కన్నీరే. కానీ యేసయ్య ఆమెను ఏమన్నాడో తెలుసా? ఆమె నన్ను విస్తారముగా
ప్రేమించింది. ఆమె విస్తారమైన పాపములు క్షమించి వేయబడ్డాయి. కానీ నేనే తప్పు చేయలేదనుకున్న సీమోను ఉన్నాడే, స్వనీతిపరుడు, ఆయన పాపాలు నిలబడే ఉన్నాయి. యేసయ్యని ఇంటికి పిలిచాడు కానీ ప్రియులరా, ఆయన పాపాలు నిలబడే ఉన్నాయి. ఎవరి పాపాలు క్షమించబడినాయి? పాపాత్మురాలైన స్త్రీ పాపములు క్షమించి వేశాడు. ప్రియులరా, మనం అనుకుంటాం ఇంత పాపాలు చేసిన వ్యక్తితో వీళ్ళ బ్రతుకు నాకు తెలియదా, వాళ్ళు ఎట్లా తిరిగేవాళ్ళు, ఎలా బ్రతికేవాళ్ళు, ఎలా మాట్లాడేవాళ్ళు. దేవుడు ఎప్పుడో క్షమించేశాడు వాళ్ళని. వాళ్ళు ఎప్పుడో పగిలిన గుండెతో దేవుడి దగ్గరికి వచ్చారు, ఎప్పుడో పశ్చాత్తాపడ్డారు. నువ్వేమనుకుంటున్నావంటే నీ కన్నులు తెరవబడక వాళ్ళల్లో ఇంకా వాళ్ళు పాపులే అన్నట్లుగా నువ్వు నేను చూస్తావు. దేవుడు వారిని పరిశుద్ధులుగా చూస్తాడు. ప్రియులారా, అందుకే యేసయ్య నా కన్నులు తెరవబడాలయ్యా, నా కన్నులు తెరువయ్యా. ఎదుటి వారిలో ఉన్న మంచితనం ఈయన కన్నులు తెరవబడినప్పుడు యాకోబులో దోషం లేదంటున్నాడు, ఇశ్రాయేలులో వంకరతనం లేదంటున్నాడు. దేవుడు వారితో కూడా తోడై ఉన్నాడు. ప్రియులారా, బిలాము కన్నులు తెరవబడినప్పుడు ఏం చూడగలిగాడు? తన అయోగ్యత చూడగలిగాడు, ఎదుటి వారిలో మంచితనం చూడగలిగాడు. మనం కూడా మన కన్నులు తెరవబడితే ఎదుటి వారిలో ఉన్న మంచితనమే చూస్తాం. ప్రియులారా, తెరవబడినంత కాలము కూడా ప్రియులారా మనం ఆత్మీయంగా గుడ్డివారముగా ఉండి ప్రియులారా ఎదుటి వారిలో ఉన్నటువంటి మంచిని చూడలేని భయంకర స్థితిలో ఉండిపోతూ ఉంటాం. కాబట్టి ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో యేసయ్య నన్ను కనికరించమని ప్రార్థన చేయాలి, మన కన్నులు తెరవమని ప్రభువుని అడగాలి. మూడవదిగా ప్రియులారా, సిరియా రాజు అంటున్నాడు, మనం వెళ్ళి ఇశ్రాయేలు దేశం మీద యుద్ధం చేద్దాము అంటున్నాడు. ఒక ప్రణాళిక రచిద్దాం, ఇదిగో మన సైన్యాన్ని పంపుదాం అనుకుంటున్నాడు. ఈయన ఫలానా చోట మీరు వెళ్ళి మాటు వేయండి అనగానే ఆ విషయం ఇశ్రాయేల్ రాజుకు తెలిసిపోతుంది. ఇశ్రాయేల్ రాజు వెంటనే వేగుల వారిని పంపిస్తున్నాడు. ఫలానా స్థలంలో సిరియా సైన్యం ఉందా? అయ్యా, సిరియా సైన్యం ఆ ప్రాంతం అంతా కమ్మేసి ఉందయ్యా. అమ్మ బాబు, అటు పోతే మనల్ని వేసేసేవాళ్ళు అనుకుంటున్నాడు. ఆ ప్రాంతానికి వెళ్లకుండా తన సైన్యాన్ని, తన రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నాడు. ఇలాగా అనేక సార్లు జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సిరియా రాజుకు డౌట్ వచ్చింది. ఏమని? మనలో ఎవరో ఒకడున్నాడు, వీడు మన రహస్యాలు లీక్ చేస్తున్నాడు అనుకొని అబ్బాయి సమావేశపరిచాడు అందరినీ. మనలో ఒకడెవరో ఉన్నాడు అబ్బాయి, కుట్రదారుడు, మన రహస్యాలు శత్రుపక్షానికి ఇశ్రాయేలు రాజుకి లీక్ చేస్తున్నాడు అబ్బాయి అంటే అక్కడున్న వాళ్ళు అంటున్నారు, లేదయ్యా, అక్కడ ఒక దైవజనుడు ఒక ఆయన ఉన్నాడయ్యా, ఇశ్రాయేలీల్లో ప్రవక్త ఒక ఆయన ఉన్నాడయ్యా, ఆ ప్రవక్తకు దేవుడు ఇవన్నీ తెలియచేస్తాడయ్యా. ముందుగానే ఆయనకు తెలిసి ఆయనే తన మనుష్యులను పంపించి ఆయన తెలియచేసినప్పుడు ఆ రాజు తన సైన్యాన్ని కాపాడుకుంటున్నాడయ్యా అంటే ఈయన అంటాడు, ఆ దైవజనుడు ఎవరు, ఆ ప్రవక్త ఎవరో యేసుకురండి అన్నాడు. ఆ ప్రవక్తని యేసుకుపోదాం కదా. వీళ్ళందరూ ప్రియులారా చాలా మంది రథాలు గుర్రాలు వేసుకొని గొప్ప సైన్యం వచ్చేసింది ఒక్కడిని పట్టుకెళ్ళటానికి. ఎంతమందిని? ఒక్కడిని పట్టుకెళ్ళటానికి ప్రియులారా ఎలీషా గారిని ఒక్కడిని పట్టుకెళ్ళటానికి 2 రాజుల 6వ అధ్యాయంలో ఈ మ్యాటర్ అంతా ఉంటుంది. సరే, ఈ సైన్యం అంతా పట్టణాన్ని చుట్టుముట్టుకొని ఉంటది. పనివాడు 15వ వచనం చదవండి. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణము చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనం ఏమి చేయుదుమని ఆ దైవజనుడితో అనగా. చూడండి ప్రియులారా, ఈ పనివాడు భయపడిపోయాడు.
పెందలకడ లేచి బయటకు వచ్చాడంట. బయటికి రాగానే గుర్రాలు రథాలు కనబడినాయి. పెందలకడ లేచి బయటికి వెళ్తున్నారా? జాగ్రత్త. పెందలకడ లేచి అయ్యప్ప దగ్గరికి వెళ్ళి ఒకటి వేసుకుని వద్దామని వెళ్తున్నారా? ముందు ప్రార్థన చేసుకుని వెళ్ళండి, లేకపోతే గుర్రాలు రథాలు కనపడతాయి, జాగ్రత్త. భయపెట్టేవన్నీ కనపడతాయి, జాగ్రత్త. భయపెట్టే సన్నివేశాలు కనబడకూడదు అంటే నువ్వు నిద్ర లేవగానే పెందలకాళ్ళు వేసి గబగబా వెళ్ళి బజారులోకి వెళ్ళి ఒక టీ వేసుకుంటానికి వెళ్ళబాకు. ముందు లేవగానే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రియులారా, మనోడు మామూలుడు కాదు. పెందల కాడ లేచాడంట. లేచి బైబిల్లో ఏమన్నా ప్రార్థన చేశాడని ఉందా? లేదు. లేచి బయటికి వెళ్ళాడంట. న్యాయమేనా? రాత్రిల్లా కాపాడావయ్యా. అయ్యా, ఎంతమంది పడుకున్నట్టే టపాగొట్టి ఉంటారు. రాత్రి ఒక 30,000 అన్నా, ఒక్కొక్క రాత్రికి 30,000 మంది ప్రియులారా ఆ రాత్రి పడుకున్నాళ్ళు తెల్లారి లెగవరు అన్న విషయం మీకు తెలుసా ప్రియులారా? మరి మనం లెగవగలుగుతున్నామంటే అది దేవుడు కృప కదా. లేచేసరికి కొంతమందికి చెయ్యి పని చేయదు ప్రియులారా, కొంతమందికి కాలు పని చేయదు ప్రియులారా, కొంతమందికి నోట్లో మాట రాదు ప్రియులారా, కొంతమందికి చూపు కనపడదు ప్రియులారా. ఏమయ్యిందో తెలియదు. ఏనాడన్నా నిద్ర లేవగానే యేసయ్యా మరలా జీవాన్ని ఇచ్చావయ్యా, నన్ను బ్రతికించావయ్యా, సజీవుల లెక్కలో ఉంచావయ్యా, మరొక నూతన దినమిచ్చావయ్యా అని ఏ రోజన్నా దేవుణ్ణి స్తుతించిన దినమున్నదా? లేవటం, హడావుడిగా ఒక బ్రష్ చేయటం, తినటం, పోవటం, ఇదేనా జీవితం ప్రియులారా? లేదు. చూడండి, ఎప్పుడైతే ఇతనికి భయం వచ్చేసింది, పెందలకడ లేచి అప్పుడు దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏం చేద్దాం, ఈ పట్టణం చుట్టూ గుర్రాలు రథాలు కమ్మేసినాయి అయ్యా అంటే 16వ వచనంలో, అతడు భయపడవద్దు, మన పక్షమున వారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూచెను. ప్రియులారా, దేవుని బిడ్డలారా, భయపడుతున్నావా? అయ్యా, విస్తారమైన సమస్యలు చుట్టుముట్టేసినాయి అయ్యా. బయటికి వెళ్ళాలంటే భయం అయిపోతుంది అయ్యా. అయ్యా, ఈ సమస్యల్లో నుంచి, ఈ అప్పుల సమస్యల్లో నుండి బయటకు రాగలనా? నాకు ద్వారము తెరవబడగలదా? ఈ ఆర్థిక సమస్యలు, ఈ అనారోగ్య సమస్యలు, ఈ సైన్యం విస్తారంగా కమ్మేసిందయ్యా. ఎటు చూసినా దాడి చేసేవారు, ఇబ్బంది పెట్టేవారు, గాయపరిచేవారు. ఈ ప్రజల మధ్యలో నేను ఎలా బ్రతకాలయ్యా? ఓ ప్రియులరా, ఆ సమయంలో ఎలీషా ప్రార్థన చేశాడు, వీడు చూచునట్లు దయచేసి యేసయ్యా, తండ్రివైన దేవా, వీడి కండ్లు తెరువయ్యా. అంతే ప్రియులరా, ఎలీషా చుట్టూ ఉన్న పర్వతమంతా అగ్ని గుర్రాలతో రథములతో నిండి ఉండుట చూచెను. ప్రియులరా, నీ చుట్టూ దేవుని కంచె ఉంటుంది, దేవుని అగ్ని కాపుదల ఉంటుంది, అగ్ని ప్రాకారముగా ఉండే దేవుడు. ఈ దేవుడు నీ కన్నులు తెరవబడినప్పుడు నీ సమస్యల కంటే గొప్ప దేవుడు నీతో ఉన్నాడు అని నీకు అర్థమవుతుంది. నీ కన్నులు తెరవబడినంత కాలం నీ సమస్యలే బలమైనవిగా కనబడతాయి. వీటిని నేను ఎలా జయించాలా, అమ్మో ఇన్ని సమస్యలే అని కృంగిపోతూ ఉంటావు. కానీ దేవుడిని అడుగు, అయ్యా నా కన్నులు తెరువయ్యా అని. దేవుడు నీ కన్నులు తెరిస్తే ప్రియులరా, నీ సమస్యల కంటే గొప్ప దేవుడు, నీ చుట్టూ పరలోక సైన్య సమూహం నిలబడి ఉండటం నువ్వు చూడగలుగుతావు. ప్రియులరా,
నాకు చాలా ఇష్టమైన సన్నివేశం హెన్రీ మోరిసన్ అనే దైవజనుడు సంఘటన అయింది. నాకెంతో ఇష్టం ప్రియులారా, ఎంతో ఇష్టమైన జీవితంలో. హెన్రీ మోరిసన్ 40 సంవత్సరాల పాటు ఆఫ్రికా ఖండంలో సేవ చేశాడు. తన స్వంత దేశమైన అమెరికా బయలుదేరాడు. ఈయన బయలుదేరిన అదే షిప్లో ప్రియులరా అప్పటి అమెరికన్ ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ గారు కూడా బయలుదేరారు. ఆయనేమో ఒక 10 రోజులు ఆఫ్రికా ఖండంలో మనసు ఆహ్లాదం కోసం వేటాడటానికి 10 రోజులు సరదాగా గడపటానికి వచ్చాడు. ఆయన టూర్ కూడా అయిపోయింది. ఇద్దరు అదే బోట్లో 40 సంవత్సరాలు దేవుని సేవ చేసిన హెన్రీ మోరిసన్ 10 రోజుల పాటు ఆహ్లాదంగా గడపటానికి వచ్చిన అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ ఇద్దరు అదే బోట్లో ప్రయాణం చేస్తున్నారు. ఆ బోట్ వచ్చి అమెరికా దేశంలో ఆగగానే ప్రియులరా 10 రోజులు విహారయాత్ర సరదా యాత్రకెళ్ళి వచ్చిన ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ గారికి స్వాగతం చెప్పటానికి మిలిటరీ బ్యాండు, రోడ్డుకి ఇరువైపులా పిల్లలు, కొంతమంది పెద్దలు పూలు పట్టుకొని మా ప్రెసిడెంట్ రూజ్వెల్ట్ గారికి స్వాగతం సుస్వాగతం అని పూలు జల్లుతూ ఉన్నారు. ప్రియులరా ఆ ఓడలోనే ఉన్న హెన్రీ మోరిసన్ గారు అనుకుంటున్నాడు, ప్రభువా 40 సంవత్సరాలు నా జీవితాన్ని మీ బలిపీఠం మీద పెట్టుకున్నానయ్యా. నా యవ్వన బలమంతా మీకోసం ఖర్చు పెట్టానయ్యా. లోకము లోక ఆశలు లేకుండా బ్రతికానయ్యా. నా బ్రతుకులో నాకు స్వాగతం చెప్పటానికి ఒక్క వ్యక్తి కూడా, 40 ఏళ్ళు మీకోసం కరిగిపోయిన నాకేమో స్వాగతం చెప్పడానికి ఎవరు లేరు. 10 రోజులు విహారయాత్రకు వెళ్ళి వచ్చిన వ్యక్తికి స్వాగతం చెప్పటానికి ఎంతమంది ఉన్నారు ప్రియులరా. ఆ సమయంలో దేవుడు ఆయన మనోనేత్రాన్ని తెరిచాడు. ఆయన కన్నులు తెరవబడినాయి ప్రియులారా. ఆయన ఆత్మ ఒక బంగారు వీధుల్లోనికి వెళ్ళిపోయింది. బంగారు వీధులు, సువిశాలమైన బంగారు వీధులు. ఆ బంగారు వీధులకు ఇరువైపులా ఓ దగ 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 మెరిసిపోతున్న కంటి చూపు ఆనినంత దూరము ఆ వీధికి ఇరువైపులా కూడా ఓ దేవుని దూతలు పరలోక వీణ వాయిద్య పరికరాలను చేతబట్టుకొని సిద్ధంగా ఉన్నారు మోగించటానికి. పరలోక ఆభరణాలు, పరలోక వజ్ర వైఢూర్యాలు సిద్ధం చేసి హారములుగా దండలుగా రెడీ చేసి ఈయన కంటి చూపు చూసినంత దూరం దూతలు ప్రియులారా దగదగా మెరిసిపోతా ఉన్నారు. ఆ వీధులు ఎవరి కోసమో వాళ్ళు ఎదురు చూస్తున్నట్లుగా ఈయనకు అర్థమైపోయింది. అప్పుడు ఈయన అడుగుతున్నాడు, ప్రభువా ఏమిటి సన్నివేశం, ఏంటి ప్రభువా ఇది అంటే ఆయన మనోనేత్రాలు వెలిగించబడినాయి. ప్రభు మాట్లాడుతున్నాడు, నా కుమారుడా హెన్రీ మోరిసన్, నీకోసమేనయ్యా ఈ ఏర్పాట్లన్నీ. నీ టైం ఇంకా రాలేదు కదా. నీ టైం ఎప్పుడు వస్తే అప్పుడు నీకు స్వాగతం చెప్పటానికి వీళ్ళందరినీ నేను ఆజ్ఞాపించానయ్యా. వాళ్ళందరూ ఎదురు చూస్తుంది ఎవరి కోసమో తెలుసా? నీకు స్వాగతం చెప్పటానికి. ఓ ఆ కన్నులు తెరవబడిన ఆ దృశ్యం చూసిన తరువాత హెన్రీ మోరిసన్ పరవశుడైపోయాడు. తన కష్టానికి ప్రభు దగ్గర ఎంత బహుమానం ఉన్నదో ప్రియులారా. ప్రియులారా మన కన్నులు తెరవబడాలి. ఈ రోజున మన కన్నులు తెరవబడితే ఆయన్ని గుర్తుపడ. కొన్నిసార్లు నీ కన్నీళ్లే ప్రియులారా ఆయన్ని గుర్తుపట్టకుండా నీ కన్నీళ్ళే పొరలే నీకు ఆటంకంగా ఉంటాయి. జాగ్రత్త.
ఎమ్మాయి గ్రామానికి వెళుతూ ఉన్న ఇద్దరు యవనస్తులు, వాళ్ళు దేవుని కోసం మండుతున్నారు, దేవుణ్ణి గురించి మాట్లాడుతున్నారు. ఆయన్ని సిలువేశారు, ఆయన బ్రతుకున్నప్పుడు 3వ రోజున తిరిగి లేస్తానన్నాడు. కొంతమంది స్త్రీలు తెల్లవారుజామున సమాధి దగ్గరికి వెళ్ళారు, ఆ సమాధి ఖాళీగా ఉందంట. ఈ విషయాలన్నీ మాట్లాడుకుంటున్నారు, దేవుని మంట ఉన్నది. కానీ ప్రియులారా, వాళ్ళ కళ్ళల్లో శరీర సంబంధమైన కన్నీరు. ఆయన వాళ్ళ మధ్యలో మాట్లాడుతూ వెళుతున్నాడు, కానీ ఆయన్ను గుర్తుపట్టకుండా శరీర సంబంధమైన కన్నీరు ఆటంకంగా ఉంది. ప్రియులారా, అందుకే శరీర సంబంధమైన కన్నీరు కాదు మనలో ఉండాల్సింది, పశ్చాత్తాపంతో కూడిన కన్నీరు మనలో ఉండాలి. కానీ శరీర దుఃఖం, శరీర మెట్టులో బాధపడటం, ఏడవటం, రోధించటం, అవి నిజ దేవుడు మనకి కనబడకుండా చేస్తాయి. అందుకే బైబిల్లో ఏముంటుందంటే, వారి కన్నులు తెరవబడి, లోక 24:31 వాళ్ళ కన్నులు తెరవబడినప్పుడు వారు ఆయన్ని గుర్తుపట్టగలిగారు. ఇంకొక సన్నివేశం కూడా, మరియా, మగ్దలేని మరియా సమాధి దగ్గరికి వెళ్ళు యేసు ప్రభు వారిని మోసుకొని వెళ్ళటానికి. యేసు ప్రభు వారి ఎదురుగా ఉండి పిలుస్తాడు, మరియా అని పిలుస్తాడు. తోటమాలి అనుకుందంట. యేసు ప్రభుని గుర్తుపట్టలేదా మరియా? ఖచ్చితంగా గుర్తుపట్టగలదు. ఎందుకు గుర్తుపట్టలేకపోయింది? ఎదురుగా ఉన్నది తోటమాలి అని ఎందుకు అనుకున్నది? ఎదురుగా యేసయ్య నిలబడి మరియా అని ముఖాముఖిగా పిలిచిన ఎందుకు గుర్తుపట్టలేదు? ఆమె కళ్ళల్లో ఉన్న శరీర సంబంధమైన కన్నీరు, శరీర సంబంధమైన కన్నీరు ఆత్మీయుడిని గుర్తుపట్టకుండా అడ్డుపడినాయి. ప్రియులారా, మనలో ఆత్మ సంబంధమైన కన్నీరు ఉండాలి, కానీ శరీర సంబంధమైన కన్నీరు మనలో ఉంటే మన కన్నులు తెరవబడాలి. నీ కన్నీరు వ్యర్థం చేసుకోవద్దు. లోక సంబంధమైన వాటి కోసం ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, రోధిస్తూ నీ కన్నీరు వృధా చేసుకోకూడదు. ప్రియులారా, నువ్వు కార్చే కన్నీరు ఆత్మ సంబంధమైన కన్నీరు అయితే ఖచ్చితంగా ప్రియులారా, ప్రభు వాటిని బుడ్డెలో దాచి ఉంచుతాడు. ప్రతి కన్నీటి బొట్టుకు ఒక రోజు ఫలితం ఉంటుంది. క్రైస్తవుడా, నువ్వు రాసి పెట్టుకో, ఏంటో తెలుసా? నువ్వు ఆత్మ సంబంధంగా కన్నీరు కారిస్తే ఆ ప్రతి కన్నీటి బొట్టుకి దేవుడి దగ్గర ఒక బుడ్డి ఉంది, ఆ బుడ్డిలో దాస్తాడు. ప్రతి కన్నీటి బొట్టుకి న్యాయం చేస్తాడు. ఇది అనుమానమే లేని సత్యం, ఇది ఖచ్చితముగా నమ్మదగిన సత్యం. మనం యథార్థంగా జీవిస్తూ ఆత్మ సంబంధమైన కన్నీరు కారిస్తే ప్రభు దగ్గర ఆ కన్నీటికి ఎంతో విలువ ఉంటుంది. ప్రియులారా, ఎంతో విలువ ఉంటుంది. మన కన్నులు తెరవబడాలి ప్రియులారా. ఇంకా కన్నులు తెరవబడని ప్రజలుగా ఉంటే దేవుడు దుఃఖపడతాడు. ఆయన యెరూషలేమును సమీపించినప్పుడు ఏం చేశాడంట? దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని వ్రాయబడింది. ప్రియులారా, ఎందుకు ఏడుస్తున్నాడు దేవుడు? లోక 19వ అధ్యాయంలో యెరూషలేమును సమీపించినప్పుడు సమాధాన సంబంధమైన సంగతులు 41-42 వచనాల్లో నీకు తెలిస్తే మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి. ప్రియులరా, కారణం ఏంటి అంటే ప్రజలకు ప్రియులరా, ఈ దినాలలో అనేక మందికి ప్రభు దొరుకుతున్న కాలంలో అనేక మంది కళ్ళు ఇంకా తెరవబడలేకపోవటానికి కారణం ప్రజలు లోక సంతోషాల వైపు, పాపపు సంతోషాల వైపు, శరీర ఇచ్ఛల వైపు, వ్యభిచార కార్యముల వైపు, లోక ఇచ్ఛలతో నిండిపోయి ప్రియులరా, వాళ్ళకి పాతాళము, అగ్నిగుండము కనబడకుండా ఈ పాపపు ఇచ్ఛలనే పొరలు, పాపపు ఇచ్ఛలనే పొరలు, పాపపు ఇచ్ఛలనే పొరలు కళ్ళ ముందు ఉండి ప్రియులరా, కళ్ళ ముందు పేరుకుపోయి
పాతాళం కనబడనివ్వటంలా, అగ్నిగుండం కనబడనివ్వటంలా, ఆరని అగ్ని కనబడనివ్వడంలా, పురుగు చావదే, అగ్ని ఆరదే అని అది కనబడకుండా ఈ పాపపు ఇచ్ఛలు మనుష్యుల కళ్ళ ముందు పొరలుగా ఉన్నాయి. ఈరోజు యేసయ్యా యెరూషలేములో ఉన్న ప్రజల కళ్ళు తెరవబడలేదయ్యా. క్రీస్తు సెకండ్ 70వ సంవత్సరములో టైటస్ వచ్చి యెరూషలేములో నీళ్లు నదులు ప్రవహించినట్టు రక్తము ప్రవహింపచేశాడు. కారణం ఏంటి అంటే వాళ్ళ కళ్ళు తెరవబడాలి అని ప్రార్థన చేయలేదు. ప్రియ సంగమా, ఈరోజు దేవుడు మనకు అవకాశం ఇస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనలను చూసి దేవుడు కన్నీరు పెట్టకూడదు. ప్రియులరా, ఒక బాధాకరమైన అంశం చెప్పి హెచ్చరికతో ముగించాలనుకుంటున్నాను. 2వ రాజులు 8వ అధ్యాయము 11వ వచనంలో హజయేలు అనే ఒకడిని చూసినప్పుడు ఎలీషా కన్నీరు కారుస్తూ ఉంటాడు. ప్రియులరా, ఎలీషా కన్నీరు కార్చి అతనితో చెప్తా ఉంటాడు, నువ్వు భయంకరమైన వ్యక్తివిగా నువ్వు బ్రతకబోతున్నావు. 2వ రాజులు 8:12 హజాయేలు నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అడుగగా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలను వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేయుదువు. అయ్యో చూడండి ప్రియులరా, హజయేలు ఎలాంటి వాడుగా ఉండబోతున్నాడో. అందుకని ఎలీషా కళ్ళలో నుండి కన్నీరు కారిపోతా ఉన్నది. ప్రియులరా, ఈ దినాలలో క్రైస్తవ సంఘమా, రాబోతున్న దేవుడు తీర్పు, ఈ రోజున మనుష్యులు ఎలా బ్రతుకుతున్నారో, వాళ్ళు ఎలా బ్రతకబోతున్నారో, దేవుడు లేకపోతే వారు ఎలాంటి దుర్మార్గమైన కార్యాలు చేస్తారో ఎరిగిన వారమై, యేసయ్యా నా చుట్టూ ఉన్న ఈ ప్రజలను రక్షించు ప్రభువా, వారి కళ్ళు తెరువయ్యా అని ఈ రోజున మనం ప్రార్థన చేయాలి. హజయేలు యొక్క జీవిత స్థితి, భవిష్యత్తులో అతడు ఎలా మారబోతున్నాడో, ఎంతమందిని కొట్టి చంపబోతున్నాడో, ఎంతమంది గర్భిణీల కడుపులు చేల్చబోతున్నాడో, ఎంత దుర్మార్గుడైన వ్యక్తిగా హజయేలు జీవించబోతున్నాడో చూసిన ఎలీషా కన్నీరు కారుస్తా ఉన్నాడు. ప్రియ సంఘమా, ఇప్పటికే మన భారతదేశములో అనేక స్థలములలో మత ఛాందసవాదులు పెట్టేగిపోతా ఉన్నారు. వారిని చూసి, వారు పెట్టే వీడియోలు చూసి అనేక మంది క్రైస్తవ సమాజము కూడా మోసపోయి నిజమేనేమో, వీళ్ళు పెట్టేటువంటి ఇవే సత్యమేమో అని దేవుణ్ణి అనుమానిస్తూ, దేవునిలో ఉన్న శక్తిని అనుమానిస్తూ అనేక మంది దేవుని కృపలకు దూరం అయిపోతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మోసపోబాకండి. అనేక మంది అయ్యో దేవుణ్ణి వదిలిపెడితే భయంకరమైన ఒక హజయేలు ఎలా తయారయ్యాడు, మనం కూడా అంతకంటే ఘోరముగా తయారు కాము అని అనుకోవద్దు. నేను అలా మారుతానా? హజయేలు అంటున్నాడు, ఎందుకు ఎలీషా గారు అంత కన్నీరు కారుస్తున్నారు? ఎలీషా గారి గుండెల్లో ఉంది, ఈరోజు నువ్వు మెత్తటి వాడిలాగా కనబడుతున్నావు హజయేలు, కానీ నువ్వు రాబోయే దినాలలో ఎంతమంది జీవితాలను చిన్నాభిన్నం చేయబోతున్నావో. అందుకే ఇర్మియా అంటున్నాడు, నా జనులలో హతమైపోతున్న వారిని గూర్చి నా తల జలమయముగా, నా కన్నులు కన్నీళ్ల ఊటగా మారిపోవునుగాక. 9:1 ఇర్మియా గ్రంథంలో. ఎందుకంటే ఇశ్రాయేలీ ప్రజలు దేవుని మాటకు అవిధేయులు కాబోతున్నారని ఇర్మియా చూశాడు. వారు అనేక మంది లయం కాబోతున్నారని, అనేక మంది చెరలోనికి పట్టబడి అనేక మంది చంపబడబోతున్నారని ఇవన్నీ చూసిన ఇర్మియా ప్రియులరా కన్నీళ్ల ఓటగా మారిపోతా ఉన్నది. ప్రియ సంఘమా, సైతానుడు మనకి రాబోయే తీవ్రమైన పరిణామాలు అర్థం కాకుండా ఒక
ఒక్క మాట చెప్పన అడగనా? ఏదైనా తోటలో నుండి బయటకు త్రోసివేయబడతారు అన్న విషయం అవ్వకు తెలిస్తే ఆ పండు తినేదేనా? ప్రియులరా, దాని తర్వాత వచ్చే పర్యవసానాలు అర్థం కాకుండా కన్నులు మూసేసింది. ప్రియులరా, ముందే తెలుసుంటే హవ్వ ఆ పండ్లను ముట్టుకొనేది కానే కాదు ప్రియులరా. అంతేకాదు, సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురుస్తాయి అన్న విషయం లోతుకు తెలుసుంటే లోతు సొదొమ గొమొర్రాలలో నివాసం చేసేవాడేనా? ఎంత మాత్రము చేసేవాడు కాదు. కన్నులు మూయబడినాయి కాబట్టి సొదొమ గొమొర్రాలోనికి వెళ్ళి నివాసం చేశాడు. కన్నులు మూయబడితే ఎంత నష్టం. యేసు ప్రభువుని అప్పగిస్తే పేగులు బయటకు వచ్చి కింద పడి చస్తాను అన్న విషయం ఇస్కరియోతు యోధాకి తెలిస్తే, ముందే తెలుసుంటే యేసు ప్రభువుని అప్పగించేవాడేనా? సైతానుడు చూడండి, కన్నులు తెరవబడనీయకుండా ఈ నష్టమైన కార్యాలు చేయించి వాళ్ళు శాపగ్రస్తులైనప్పుడు వాడు ఆనందపడటం మొదలు పెట్టాడు. ప్రియ సంగమా, ఈరోజు నీవు నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యేసయ్యా, అగ్నిగుండాన్ని చూడకుండా నా కన్నుల ముందు కొన్ని పొరలు పెట్టాడయ్యా. లోక మాయ, లోక మహిమ, లోక ఆకర్షణలు, వాటిని చూసి నేను మైమరిచిపోతున్నానయ్యా. ఏదైనా తోటలో నుండి మెడబట్టి గెంటి వేయబడుతుందని తెలిస్తే అవ్వ పండు తినేది కాదే. సొదొమ గొమొర్రాల మీద అగ్ని గంధకాలు కురుస్తాయని తెలిస్తే లోతా ప్రాంతంలో నివాసం చేసేవాడు కాదే. తన కన్నులు ఫిలిస్తీయులు తోడివేస్తారని తెలిస్తే సంసోను దెలీలా దగ్గరకు వెళ్ళేవాడు కాదే. అయ్యో, తన ప్రేగులు పగిలి యేసయ్య శిష్యుడనే పేరు కొట్టివేయబడి ఆయన ఆ విధంగా భయంకరమైన మరణం పొందుతాడని తెలిస్తే ఇస్కరియోతు యోధా యేసయ్యను అప్పగించేవాడు కాదే. వారి మనోనేత్రములు తెరవబడకపోవటం వలన ఎంత నష్టపోయారు ప్రభువా. ఈ రోజున నా మనోనేత్రము తెరువునాయనా. అయ్యా, నా భవిష్యత్తు నాకు తెలియచేయ్యా. అయ్యా, నేనే బాటలో వెళుతున్నాను, ఏ బాటలో వెళ్ళాలో నా కన్నులు తెరువయ్యా. మీ చెయ్యి నా మీదకి రాని అయ్యా అని దేవుణ్ణి ప్రార్థన చేస్తావా? ఆయన చేతులు నిన్ను ముడితే ఆయన ఇచ్చే దృష్టి, ఆయన్ను చూడగలిగిన దృష్టి మనం పొందితే అది యుగ యుగాలు దీవెనకరంగా మారుతుంది. ప్రార్థన చేసుకుందాం. అందరూ నోరు తెరిచి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. అందరూ ప్రార్థన చేయాలి. ఇది ప్రార్థనా సమయం, ఎవరు మౌనంగా ఉండకూడదు ప్రియులారా. ప్రభువా యేసయ్యా, మమ్మలను కనికరించుము నాయనా. దయగలిగిన దేవా, మా మనోనేత్రములు వెలిగించుము నాయనా. యేసయ్యా, నా కన్నులు తెరువయ్యా. యెఫ్ఫతా అని మీరు పిలవండి అయ్యా. నా కన్నులు తెరవబడాలి, నా చెవులు తెరవబడాలి, నా నోరు తెరవబడాలి. యేసయ్యా, నన్ను, నా హృదయం తెరువయ్యా, నా కన్నులు తెరువయ్యా. నా అంతము ఎలా ఉండబోతా ఉన్నదో యేసయ్యా. అయ్యా, దుష్టుడైన అపవాది నా కన్నులు మూసివేశాడయ్యా. అయ్యా, దేవుని మాటలు వినకుండా నా చెవులు వినికిడి లేకుండా చేశాడయ్యా. అయ్యా, దేవుని మాటలు వినాలనే ఆశలు నాలో చల్లారిపోయినాయి ప్రభువా. దేవుడిని గురించి మాట్లాడకుండా ఒక నత్తి వ్యక్తి వలె అయిపోయినానయ్యా. నా నోరు తెరువయ్యా, నా చెవులు తెరువయ్యా, నా కన్నులు తెరువయ్యా. యెఫ్ఫతా అని ఒక్కసారి పలుకయ్యా. నా జీవితంలో అయ్యా ఒక్కసారి నాయనా తెరువుము నాయన, నా కన్నులు తెరువయ్యా. అయ్యా, ఏ లోక భోగములు, ఏ లోక అపేక్షలు నా కన్నులకు పొరలుగా మారినాయో, దావీదు కుమారుడా నన్ను కరుణించుము నాయనా. నాకు సహాయము చేయుము నాయనా. మీరు నన్ను దాటిపోవద్దు నాయనా. ఈ ఉదయకాలం
తెరవబడిన కన్నులు నాకు అయ్యా. నా కోసం సిలువలో వ్రేలాడుతున్న నా రక్షకుడిని చూసే కన్నులు నాకు అనుగ్రహించు నాయనా. పరిశుద్ధుడవైన తండ్రి, ప్రియ ప్రభువా, కరుణ కలిగిన రక్షకుడా, అయ్యా మా సంఘమును కనికరించుము నాయనా. అయ్యా ప్రతి ఒక్కరి మనోనేత్రములు తెరవబడాలి నాయనా. మీరు ఎఫ్ఫతా అని పలకండి ప్రభువా. అయ్యా మీ స్వరమును వినగలిగినట్లుగా మా చెవులను తెరవండి. మిమ్ములను గురించి మాట్లాడగలిగినట్లుగా మా నాలుక సడలింప చేయండి నాయనా. అయ్యా మీ చేయి మా మీదకి వస్తే తప్ప మేము బాగుపడం. మీ సన్నిధిలో మేము సాష్టాంగ పడితే తప్ప, మా జీవితములను మీకు లోబరుచుకుంటే తప్ప ప్రభువా మమ్ములను కనికరించము నాయనా. ఈ ఉదయకాలం మాతో మాట్లాడిన ప్రతి మాట మాకు దీవెనకరముగా చేసి మా కన్నులను మా మనోనేత్రములను వెలిగించమని, రాబోతున్న ప్రమాదములను గుర్తుపట్టగలిగిన ఆత్మీయ దృష్టి మా అందరికీ అనుగ్రహించమని క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.